వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సునీత విలియమ్స్ కోసం క్రూ 9లో అంతరిక్షానికి వెళ్లనున్న రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్జునోవ్ ఎవరు? అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ పోటీ, ఇదే చివరిసారి. హాలీవుడ్ స్టేజ్పై ఎన్టీఆర్, దేవర గురించి అమెరికా ఫిల్మ్ ఫెస్టివల్లో చెప్తున్న తారక్. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్, హర్షం వ్యక్తం చేస్తున్న ఓటర్లు. నాసా వ్యోమగాములు నిక్ హేగ్, డిస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ రెస్క్యూ మిషన్లో భాగంగా ఈ నెల 26న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. అంతరిక్ష నౌక ఫిబ్రవరి 2025లో బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్తో కలిసి తిరిగి భూమికి రానుంది. గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విల్మోర్, సునీత వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. విల్మోర్, విలియమ్స్ను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో వారిద్దరూ తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. అయితే వీరిద్దరిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా మిషన్ మొదలుపెట్టింది. ఈ నాసా ఆపరేషనల్ కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా స్పేస్ ఎక్స్ క్రూ 9 ద్వారా 4 వ్యోమగాములను నాసా అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ కాంప్లెక్స్ 40 నుంచి సిబ్బంది స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో బయలుదేరుతారు. హేగ్ గోర్బోనోవ్ స్టేషన్లోని ఎక్స్పెడిషన్ 72 క్రూలో వీరంతా సభ్యులవుతారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే 2028లో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశానికి ఎవరైనా 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేస్తే వారికి 3వసారి పోటీ చేసే అవకాశం ఉండదు. దీనితో డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో గెలిచినా 2028లో పోటీ చేసే అవకాశం లేదు. గెలవకపోయినా తాను పోటీ చేయనని ట్రంప్ ప్రకటించడంతో అమెరికా అధ్యక్ష పదవికి ఆయన పోటీ పడడంపై ఇదే చివరిసారి అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఇప్పటికే 2 సార్లు పోటీ చేసిన ట్రంప్ ఓసారి గెలిచారు. ఇప్పుడు ఆయన 3వసారి పోటీ చేస్తున్నారు. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉండగా ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఉండగా ఆయనను జర్నలిస్టు ఓ ప్రశ్న అడిగారు. ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ పోటీ చేస్తారా అని అన్నారు. దానికి ట్రంప్ స్పందిస్తూ మళ్ళీ పోటీ చేయాలని నేను అనుకోవడం లేదు అని అన్నారు. అయితే తాము ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం ఉందని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ఎన్టీఆర్ దేవరా ప్రమోషన్స్లో భాగంగా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికా లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్లో దేవరా ఫస్ట్ షో పడనుంది. ఈ క్రమంలో బియాండ్ ఫెస్ట్లో దేవరా సినిమాని ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ ఆల్రెడీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా బియాండ్ ఫెస్ట్ అధికారిక అకౌంట్లో ఎన్టీఆర్ అక్కడ స్టేజ్పై మాట్లాడుతున్న ఫోటో షేర్ చేసి ఐకాన్ ఎన్టీఆర్ ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు, తన దేవరా సినిమా గురించి మాట్లాడారు అని తెలిపారు. దీనితో ఈ ఫోటో వైరల్ అయింది. ఎన్టీఆర్ అక్కడ స్టేజ్పైకి వెళ్ళగా ఆడియన్స్ నుంచి అరుపులు చప్పట్లతో మంచి స్పందన వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బడ్గామ్, రజౌరి, పూంచ్, గండేర్బల్, రియాసీ జిల్లాలోని 26 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.